హాయ్ అండి. ఈరోజైతే మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళకి మనవడు పుట్టాడు. సో, ఆ మనవడి బారసాలకైతే మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 9 కల్లా ఆంటీ వాళ్ళు 2 ఆటోలైతే పెట్టారనమాట. పక్కనే పిఠాపురం మేము ఉండే ప్లేస్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ అనమాట. ఇంకో ఈయన సతీష్ గారు. సో, మేము ఇంకా అందరం కలిసి ఆటోల్లో అయితే రెడీ అయిపోయాము. ఆంటీ వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆటోలో సెట్ చేశారు. అండ్ ప్రైజీ కూడా ముందే ఎక్కేసి కూర్చుంది ఆటోలో. ఎప్పుడు కార్లో వెళ్తాం కదా, సో ప్రైజీ ఆటోలో వెళ్తే చాలా ఎక్సైట్ అయిందనమాట. చాలా ఇష్టం కూడా ప్రైజీకి. సో ఇంకా అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ మేము ఉండే ప్లేస్ నుంచి ఒక ½ అన్ అవర్ జర్నీ. ఇంకా ఆంటీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కజిన్స్ అందరూ కూడా వచ్చారనమాట ఫంక్షన్కి. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆంటీ అయితే మొత్తం కూర్చోపెట్టి పంతులు గారితో అన్నీ సెట్ చేస్తున్నారనమాట. శ్రావణి, సతీష్ గారు, ఇంకా దర్శన్ అయితే చెల్లి కావాలన్నాడు కానీ తమ్ముడైతే పుట్టాడు. ఇంకా ఫోన్ పట్టుకొని దర్శన్ అలా ఒక పక్కన కూర్చొని మంచిగా గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా వచ్చిన ఆంటీలు అందరూ కూడా కూర్చొని అలా కబుర్లు చెప్తున్నారు. తిను శ్రావణి వాళ్ళ మమ్మీ. ఇంకా పంతులు గారు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా శ్రావణి అండ్ సతీష్ గారు ఇద్దరు కూడా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంకా నేను చాలా త్వరగా అయిపోతుంది అనుకున్నాను కానీ మ్యాక్సిమం పూజ అయితే ఒక 30 మినిట్స్ పట్టింది. ఇంకా అందరూ కలిసి బాబుని ఆశీర్వదించడానికి అయితే వెళ్ళారనమాట. అక్షింతలు అన్నీ కూడా పట్టుకొని అందరూ రెడీగా ఉన్నారు. పంతులు గారు చెప్పేవన్నీ కూడా చేస్తున్నారనమాట అందరూ కలిసి. ఇంకా దర్శన్ వాళ్ళ తమ్ముడికి అయితే రోషన్ నాగా అని నేమ్ పెట్టారనమాట. సతీష్ గారు ఆ పేరుని ఆ బియ్యంలో రాస్తున్నారు. ఇంకా పేరు పెట్టిన తర్వాత అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బ్లెస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దర్శన్, రోషన్ పేర్లు అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ప్రైజీ దర్శన్తో అయితే చాలా బాగా ఆడుతుందనమాట. ఇంకా ఆడడం స్టార్ట్ చేసింది, పరుగులు పెట్టి ఫుల్గా ఆడుకుంది ప్రైజీ అయితే. ఇంకా ఆ తర్వాత పేరు పెట్టేసిన తర్వాత మేనమామ ఉయ్యాల్లో వేయాలంట. ఆ అబ్బాయి మేనమామ అండ్ అమ్మమ్మ అనమాట. సో ఇంకా ఒక ఉయ్యాలైతే సెట్ చేసి కట్టారనమాట. అందులో మేనమామ తీసుకుని వెళ్ళి ఉయ్యాల్లో వేసేసాడు. ఇంకా ఉయ్యాల్లో వేసిన తర్వాత కూడా అందరం కలిసి బాబుని ఒకసారి చూసేసాం. ఇంకా లంచ్ టైం అయ్యింది, అప్పటికే 2 o'clock అయిపోయింది. సో అందరం కూడా లంచ్ అయితే చేసాము. అక్కడే లంచ్ కూడా అరేంజ్ చేశారు అందరికీ. అందరం లంచ్ అయితే చేసి మళ్ళీ వెంటనే 2 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోయాం రిటర్న్ జర్నీ. అండ్ వచ్చేసేటప్పుడు పిఠాపురంలో చాలా బాగున్నాయి జాంకాయలు. సో కొద్దిగా జాంకాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.